वारणेषु निरता भक्तार्ति निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम् यश्छिन्दन्ति द्विजेन्द्रवक्षसमसौ स्तम्भाननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदानुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्री लक्ष्मीधरब्रह्मणे नमः मातृभ्यो गुरुभ्यो नमः। हे भगवन्, ఈనాటి ధనుర్మాస విశిష్ట పూజా సేవాంతర్గతంగా ఈ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని అవతారే కార్యక్రమంలో నీ ముందు ఉంచదలుచుకున్నాను. కాపించల సంహిత అనబడేటువంటి గ్రంథంలో ఈ ధనుర్మాస యొక్క వైశిష్ట్యం వివరించబడ్డది. అందులో బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్పినటువంటి విషయాల్లో కొద్ది భాగాన్ని ముందు ఉంచదలుచుకున్నాను, అవతరించవలసిందిగా కోరుతున్నాను. భగవన్, పూర్వంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ధనుర్మాస యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ ధనుర్మాసం అంటే ఏమిటి, అసలు ఎప్పుడు చెయ్యాలి, దీని యొక్క సమయం ఏమిటి అనే విషయాన్ని, దాంతోపాటు ఈ సమయంలో చేయవలసినటువంటి వ్రత నియమాలు ఏమిటి, ఏ విధమైనటువంటి భగవంతుణ్ణి యొక్క ప్రతిమను పెట్టుకొని ఆ ప్రతిమను ఏ విధంగా పూజించాలి అనే విషయమైనటువంటి ప్రత్యేకమైన విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత ఈ నెల రోజులు కూడా ఏమి చెయ్యాలి, ఏ విధమైన పుణ్యకర్మని ఆచరించాలి, తద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, ఒకవేళ చేయకపోతే ఎటువంటి యొక్క నష్టాన్ని పొందుతూ ఉంటారు అనే విషయాన్ని కూడా చెప్పిన తర్వాత ఆ భగవంతుడు అన్నాడు, బ్రహ్మదేవుడు, ఈ నెల రోజులు కూడా ఎవరైతే తమ యొక్క కళ్యాణ పరంపరను కోరుతుంటారో తస్మాన్ నిశ్రేయసం గంతుం ఏభివాంఛంతి దేహినః ఏ కృణ్వంతి సదా భక్త్యా ధనుర్మాస కథామిమాం. ధనుర్మాసం యొక్క కథను ఎవరైతే తమ యొక్క నిత్యము కూడా అభీప్సిత తమ ఇష్టాన్ని కోరికని నెరవేర్చుకోవాలనే విధంగాను, అదేవిధంగా తమ జీవితంలో కళ్యాణ పరంపర కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు కూడా వ్రత దీక్ష ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత చివరిగా కథను కూడా వినాలి. పూజాంత్యమందు ఈ కథను వినటువంటి చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే నవవిధ భక్తుల్లో శ్రవణం అనేది మొట్టమొదటిది. శ్రవణం ద్వారానే భగవంతుడి యొక్క విషయాన్ని, పెద్దవాడు చెప్పినటువంటి పురాణాలు చెప్పినటువంటివి కానీ కీర్తనలు కానీ, వాటి ద్వారా భగవంతుడు అంటే ఏమిటి, మన ధర్మం ఏమిటి, విషయం ఏమిటి అనే అనేకమైన విషయాలు, భగవంతుడి యొక్క మహాత్మ్యాలన్నీ కూడా తెలుస్తుంటాయి. కనుక శ్రవణ భక్తి అనేది చాలా ప్రధానమైనది. తద్వారా అనేకమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. అందుకొరకని భగవంతుని కథలు వింటూ ఉండాలి. కనుక తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాననం భువి గృణంతిదే భూరిదా జనా అంటూ గీతికా భాగవతంలో గోపికా గీతికలు అనేటువంటి విషయంలో కూడా అక్కడ గీతిక గోపికలు అంటారు, ఓ భగవన్, నీ యొక్క ఈ కథ అనేటువంటిది సమస్తమైనటువంటి మానసికమైన శారీరకమైన బాధలన్నీ ఇవన్నీ కూడా నాశనం చేస్తుంది. అదే ప్రకారంగా అనేకమైనటువంటి పుణ్యాన్ని కలిగింపజేస్తుంది. బాధాతప్పులైనటువంటి వాళ్ళ యొక్క బాధలను నివారిస్తూ ఉంటుంది. కనుక ఇది చాలా శ్రేష్టమైంది అనే విధంగా చెప్పడం జరుగుతున్నది. అందుకరికి అటువంటి ఒక కథను వినాలి. ఆ విధంగా ఈ నెల రోజు చేసిన తర్వాత యద్యశక్త స్థిరం శ్రోతుం శీతవాతభయార్దిద ముహూర్తం వా విశృణ్యాది. లేదండి, నాకు సమయం లేదు, నేను వినలేను అని కానీ, లేదా నాకు శక్తి లేదు, లేదా నాకు శారీరకం అను యొక్క స్థితి, నేను విన స్థితిలో లేను అనే విధంగా ఎవరైనా అనుకుంటే, భక్తి ఉంది కానీ సమయాన్ని వెచ్చించలేకపోతున్నామనేటువంటి వాళ్ళు
కనీసం ఒకరోజైనా వినమన్నారు. నెల రోజులు పాటు వినలేకపోయినా ఒకరోజైనా ఈ ఒక రోజుల్లో ఉండేటువంటి కొద్ది సమయంలో కనీసం ముహూర్తం అంటే కొద్ది కాలమైన కొద్ది సమయమైనప్పటికీ కూడా దీన్ని వినాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రతం యొక్క మాహాత్మ్యాన్ని వింటూ ఉండాలి. అశక్తో వేది మర్త్యోసౌ శీత వాతాది పీడిత. ఒకవేళ లేదు ఈ సమయాన్ని నెల రోజులు నిర్వహించలేను అనుకున్నప్పుడు కనీసం మంచి శుభదినం అంటే పూజాది చేయాల్సినటువంటి సమయం దశమి, ఏకాదశి, ద్వాదశి, అలానే వ్యతిపాత వైధృతులు అంటారు. నిజానికి వ్యతిపాత వైధృత అనేటువంటివి మనకు అపాయాన్ని కలిగింపజేసేటువంటి యోగాలు. వాటిలో భగవంతుని యొక్క ఈ పూజాదుల ద్వారా అవి మనకు ఏ విధంగా కూడా మనకు ఇబ్బంది పెట్టవు. కనుక అటువంటి యొక్క వైధృతి వ్యతిపాతనం అనేటువంటి యోగాలు మనకు ఉన్నాయి. వాటిని 6 దివసాల్లో కానీ అట్లానే అష్టమి దివసమందు కానీ పూర్ణిమ దివసమందు కానీ పుణ్యదినాల్లో ఈ ధనుర్మాసకు పూజను వినాలి. ధనుర్మాసస్య పూజాం వై యః కుర్యాత్ యది మానవః స నిష్క్రమ్య స సంసారః దగ్ధ్వా దుష్కర్మకాటకీం. ఎవరైతే ఈ నెల రోజుల్లో పూజను చేస్తారో వాళ్ళందరూ కూడా తమకు ఉన్నటువంటి దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో దుష్కర్మలో నబడేటువంటి అటవిని మొత్తం ఈ పూజ ద్వారా వాడు దగ్ధాన్ని పొందుపరుచుకుంటారు, చాలా సుఖాలన్నీ పొందుతుంటారు. అదేవిధంగా ఎవరైతే వింటారో వాళ్ళకు దుర్గతి అనేది ఉండదు అని ప్రకారంగా ఆ బ్రహ్మదేవుడు ఆ యొక్క నారదునికి ఈ విధంగా చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.